హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చి రెస్టారెంట్ స్టైల్ మిక్స్డ్ వెజ్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు నేర్పిస్తాను. ఇంట్లో మీరు బటర్ నాన్ చేసుకున్నప్పుడు కానీ, చపాతీ చేసుకున్నప్పుడు కానీ, బిర్యానీ చేసుకున్నప్పుడు కానీ పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. చాలా సింపుల్గా మీకు ఈ వెజ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో నేను నేర్పిస్తాను. ముందుగా దీనికోసం మనం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్ని యాడ్ చేసుకుందాం. చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం. ఇది పచ్చి వాసన పోయేదాకా లైట్గా మనం ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో 10 జీడిపప్పు యాడ్ చేసుకుందాం అండి. యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకుందాం. కలిపిన తర్వాత టమాటో పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసిన తర్వాత ఇది వేరే బౌల్లో తీసుకుని వేడి చల్లారే వరకు పక్కన ఉంచుదాం. వేడి చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. దీంట్లోకి 1 కప్పు ఎండు కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకుని దీన్ని బాగా గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసిన తర్వాత ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుని కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకుని ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం మిర్చి యాడ్ చేసుకుని దాన్ని కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుని ఆయిల్లో పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు క్యాప్సికమ్ అనేది ఇందులోకి యాడ్ చేసుకున్నాను. దాన్ని లైట్గా ఫ్రై చేసిన తర్వాత 1 కప్ కట్ చేసి పెట్టుకున్న ఆలు అనేది యాడ్ చేసుకుందాం. దీన్ని కూడా మనం లైట్గా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఏదైతే ఉందో క్యారెట్ కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం అండి. ఇంట్లోకి మీకు కావాల్సిన గ్రీన్ బటానీ, బీన్స్, క్యాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ వెజిటేబుల్స్ యాడ్ చేయాలి, ఆ వెజిటేబుల్స్ యాడ్ చేయాలని ఏమీ లేదు. మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు నచ్చినవి ఉంటే కూడా రిమూవ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని లైట్గా మనం ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత ప్రాపర్గా మనకి ఇప్పుడు కుక్ అయిందండి. ఇలా కుక్ అయిన తర్వాత మనం 1 టీ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని దీన్ని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై చేసే టైంలో మంట సిమ్లో పెట్టుకోండి, లేకపోతే అడుగు పడుతుంది. ఏదైతే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు టమాటా పేస్ట్ ఉందో ఈ పేస్ట్ అనేది ఇందులోకి మనం యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మనం కలుపుకుందాం. ఈ టైంలో కొంచెం అడుగు పడుతుందండి. మనం అడుగు పట్టకుండా జాగ్రత్తగా ప్రాపర్గా కలుపుకుందాం. ఇలా కలుపుకునే టైంలో మీ మీద స్ప్రెడ్ అవుతుందండి, పడుతూ ఉంటుంది. పడకుండా జాగ్రత్త పడండి. మనం ఇలా కలుపుకునే టైంలోనే ఒకసారి ఉప్పు, కారం, మసాలాలు సరిపోయలేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ ఇందులో ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే మీరు ఇప్పుడే యాడ్ చేసుకోండి, మీ రుచికి తగ్గట్టు. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మనం కుక్ చేసుకుందాం. ఈ కుక్ చేసుకున్న టైంలో అడుగు పట్టకుండా చూసుకోండి, దయచేసి అడుగు పట్టకుండా బాగా కలుపుకుందాం. తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 1 to 2 మినిట్స్ వదిలేద్దాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.